హాయ్ స్టూడెంట్స్, ఈ టాపిక్ మీద వీడియో చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఇది అవసరమా, వీడియో మన రిలేటెడ్ కాదు కదా అని వదిలేస్తూ వచ్చా. బట్ నిన్న ఒక పోస్ట్ పెట్టాను కదా, వైకుంఠ ఏకాదశి అని. సో ఆ పోస్ట్ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ అడిగారు, సార్ మీరు దేవుడిని నమ్మరు కదా, ఇట్లాంటి పోస్టులు ఎందుకు పెడతారు అని. సో దాని సమాధానంగా సరే ఈరోజు చేద్దాంలే వీడియో అనుకున్నాను. ఇది ఒక నార్మల్ మోటివేషనల్ వీడియో లాగే తీసుకోండి. మీ ఇంట్రెస్ట్ని బట్టి ఒకవేళ ఇలాంటి టాపిక్ కంటిన్యూ చేయాలా లేదనేది మీ ఇంట్రెస్ట్ని బట్టి నేను డిసైడ్ అవుతా. ఈ వీడియోస్ ఇలా ఈ వీడియో ఇండైరెక్ట్గా మోటివేషనల్ వీడియో అని ఎందుకు అన్నానంటే, ఆఫ్టర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత మీకు ఇంకా క్లారిటీ ఇస్తాను దీన్ని ఎందుకు ఒక ఇండైరెక్ట్ మోటివేషనల్ వీడియో లాగా అనుకోమన్నాను అనేది. ఓకే సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో గాడ్ అకార్డింగ్ టు మీ, దీని మీద ఒక చిన్న పీడిఎఫ్ కూడా చాలా ఇయర్స్ బ్యాక్ స్టూడెంట్స్కి ఇచ్చాను, నేను ఎలా నమ్ముతాను దీన్ని అనేది. సో ఈ రీసెంట్ ఇయర్స్లో మళ్ళీ నేను యూట్యూబ్ ద్వారా కానీ ఇంటర్నెట్ ద్వారా కానీ నేను కలిసిన మనుషుల ద్వారా కానీ తెలుసుకున్న విషయాల్ని కలుపుతూ ఇంకొంచెం అప్డేటెడ్ వర్షన్ లాగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా? సో ఇందులో తప్పులు ఉంటే ఉండొచ్చు, ఇది నాకు అర్థమైనది, కేవలం నా ఒపీనియన్ మాత్రమే. దీంతో ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి కాదు, కేవలం నా స్టూడెంట్స్ లైఫ్ ఇంకొంచెం బెటర్గా చేయడానికి ఏదైనా చేస్తూ ఉంటాను నేను, అంతే, అంతకుమించి. సో దీనివల్ల ఏదైనా నెగిటివ్ ఇంప్రెషన్ మీకు క్రియేట్ అయినా దీన్ని కంప్లీట్గా వదిలేసేయండి, నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు. సో దీన్ని కంటిన్యూ చేయాలా లేదా అనేది కంప్లీట్గా మీ రెస్పాన్స్ని బట్టే నేను డిసైడ్ అవుతా, ఇలాంటి వీడియోస్ ఫ్యూచర్లో చేయొచ్చా చేయకూడదా అనేది. ఓకేనా? రైట్. సో ఫస్ట్ గాడ్. సో ఇది నేను చదివిన సైన్స్, అలానే నేను విన్న పురాణాలు కావచ్చు, ఇలాంటి నేను చూసిన కొన్ని వీడియోలు కావచ్చు, వీటన్నిటిని కంబైన్డ్ చేసుకుని చెప్తున్నాను. సో నేను సొంతంగా చెప్పింది ఏమీ లేదా అని అనను. సో వాటన్నిటిని చదివిన తర్వాత నాకు ఒక ఒపీనియన్ ఫామ్ అవుతుంది కదా, అది చెప్తాను మీకు. ఓకే, రైట్. సో ఫస్ట్ ఈ యూనివర్స్ అనేది ఒక స్మాల్ ఎగ్ షేప్లో ఉంటుంది. ఇది నేను చెప్పిన థియరీనో పురాణాలు చెప్పిన థియరీనో కాదు, సైన్స్ చెప్పిన థియరీనే. ఓకే, దీన్ని కాస్మిక్ బ్యాక్గ్రౌండ్ వేవ్ అనే ఒక షేప్ ఉంటుంది దీనికి, మీరు కావాలంటే ఇంటర్నెట్లో అయినా సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఈ షేప్ అనేది ఒక చిన్న ఎగ్ షేప్ లాగా ఉంటుందన్నమాట. ఓకే, దీన్ని పురాణాల్లో బ్రహ్మాండం అంటారు. అండం అంటే ఎగ్. బ్రహ్మ అండం అంటే బ్రహ్మ తయారు చేసిన అండం అన్నట్టు వస్తుంది ఆ పేరు, బ్రహ్మాండం. సో యూనివర్స్ స్టార్టింగ్లో ఈ బ్రహ్మాండం అనేది క్రియేట్ అయ్యింది. ఈ బ్రహ్మాండం ఎక్కడుంది, అవుట్ సైడ్ స్పేస్ ఏంటి అనే క్వశ్చన్ కూడా ఇట్ ఈస్ నాట్ వ్యాలిడ్. ఈ బయట స్పేస్ అనేది ఏం లేదు, ఏ స్పేస్ ఉన్నా దీని లోపలే ఉంది. సో ఇది క్రియేట్ అయ్యి కంటిన్యూస్గా ఎక్స్పాండ్ అవుతూ ఉంది. ఈ ఎక్స్పాన్షన్ ఏదైతే ఉందో, ఈ మధ్యలో స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్, ఖాళీ స్పేస్ ఏదైతే ఉందో, ఈ స్పేస్ నిజానికి ఖాళీ కాదు, ఇందులో ఒక మ్యాటర్ ఉంది దట్ ఈస్ కంప్లీట్లీ స్ట్రెచబుల్, ఇన్ఫినిట్లీ స్ట్రెచబుల్ మ్యాటర్. దీన్ని సైంటిఫిక్ భాషలో డార్క్ మ్యాటర్ అని అంటూ ఉంటారు. సో ఈ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవ్వలేదు అంటే ఈ ఎగ్ అనేది ఎక్స్పాండ్ అవ్వలేదు, రైట్? సో ఈ స్పేస్ అనేది కంటిన్యూగా క్రియేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రియేట్ అయ్యేటప్పుడు ఇది కంటిన్యూ స్పేసే కాకుండా లోపల బోలెడు గెలాక్సీలు, ప్లానెట్లు, రకరకాలు చాలా ఉన్నాయి. సో మనము సివిల్ ఇంజనీరింగ్లో స్ట్రెయిన్ని అబ్జర్వ్ చేయడానికి ఏం చేస్తాము, సపోజ్ ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఒక సర్కిల్ గీసి ఒక బీమ్ మీద ఒక సర్కిల్ గీసి ఎక్స్టెండ్ చేసామనుకోండి, అది ఎలిప్స్ అయిపోతుంది టు ఇండికేట్ మేజర్ యాక్సిస్ అండ్ మైనర్ యాక్సిస్. సర్కిల్ హోల్ చేస్తే అవ్వదు, స్ట్రెస్ కాన్సన్ట్రేషన్ వస్తుంది, సర్కిల్ గీస్తే అవుతుంది. సో సర్కిల్ గీసి స్ట్రెచ్ చేస్తే మనకు మేజర్ యాక్సిస్ వైపు మైనర్ యాక్సిస్ వైపు ఇలా స్ట్రెచ్ కనపడుతుంది, చూసారా? రైట్, అంటే పార్టికల్స్ ఇలా దూరంగా జరుగుతాయి. అంటే మీరు ప్రత్యేకంగా పార్టికల్ని జరపాల్సిన అవసరం లేదు, బాడీని ఎక్స్టెండ్ చేస్తే
పార్టికల్స్ మధ్యన డిస్టెన్స్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. సో అలా మనం స్ట్రెయిన్ని అబ్జర్వ్ చేయొచ్చు గీసి దాని మీద ఎలా స్ట్రెయిన్. సిమిలర్గా ఇందులో ఉన్నటువంటి బాడీస్ ఏవైతే ఉన్నాయో వీటి మధ్యన స్పేస్ కూడా కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది బికాజ్ ఆఫ్ ఎక్స్పాండింగ్ యూనివర్స్. ఇది కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్, ఇందులో డిబేట్ ఏమీ లేదు. ఓకే, అయితే ఈ స్పేస్ అనేది ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో ఆ స్పేస్ ఎంత క్రియేట్ అయిందో అంత టైం క్రియేట్ అవుతుంది. అందుకే దీన్ని స్పేస్ టైం అంటారు. ఎక్స్టెండింగ్ ఇన్ 4th డైమెన్షన్. ఇది 3 డైమెన్షన్లో కాకుండా మనకు కనపడని 4th డైమెన్షన్లో ఈ ఇది యాక్చువల్గా 3D బొమ్మ, ఎగ్. నేను మామూలు ఊరికే నార్మల్ ఎగ్ లాగా గీశాను. సో స్పేస్ అండ్ టైం అనేవి బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్. అంటే స్పేస్ క్రియేట్ అయితే టైం క్రియేట్ అవుతుంది, స్పేస్ క్రియేట్ అవ్వకపోతే టైం క్రియేట్ అవ్వదు. ఇది కూడా సైంటిఫికల్లీ ప్రూవెన్. సో సైన్స్లో ఈ స్పేస్ టైంని ఎలా రాస్తారంటే స్పేస్కి టైంకి మధ్యన స్పేస్ కూడా ఇవ్వరు. స్పేస్ టైం అది ఒకటే వర్డ్, 2 వర్డ్స్ కాదు అది. సో ఇది కనిపెట్టేటప్పుడు కూడా ఐన్స్టీన్ రిలేటివిటీ థియరీ కనిపెట్టినప్పుడు కూడా స్పేస్ టైం అనే పదంతోనే పిలవడం స్టార్ట్ చేశారు. ఎందుకంటే బోత్ ఆర్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్. ఈ రెండింటి మధ్యన స్పేస్ కూడా లేని ఒక పదం ఇది స్పేస్ టైం. ఆ పదం పేరే స్పేస్ టైం. ఓకే, సో అలా స్పేస్ అనేది క్రియేట్ అవుతూ వీటి మధ్యనున్న డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. అయితే ఐన్స్టీన్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం కనుక్కున్నాడు. ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ ఇన్ దిస్ ఎక్స్టెన్షన్. ఈ గ్రావిటీ ఏం చేస్తుందంటే లోకల్గా ఈ స్పేస్ ఎక్స్టెన్షన్ని ఆపుతుంది ఆర్ స్లో చేస్తుంది. అంటే ఎంత వెయిట్ ఉంటే ఆ ఎక్స్టెన్షన్ అనేది అంత స్లోగా అవుతుంది. మనకు స్పేస్ క్రియేట్ అవుతేనే టైం క్రియేట్ అవుతుంది, స్పేస్ క్రియేట్ అవ్వకపోతే టైం క్రియేట్ అవ్వదు. సో గ్రావిటీ అనేది ఏం చేస్తుందంటే ఆ ఎక్స్టెన్షన్ని కొంచెం స్లో చేస్తుంది అని కనిపెట్టాడు ఐన్స్టీన్. ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గ్రావిటీ. దానికి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఐన్స్టీన్కి. సో ఎక్కడైతే హెవియర్ మాస్ ఉంటుందో అక్కడ టైం అనేది రిలేటివ్లీ స్లోగా కదులుతూ ఉంటుంది. అంటే మనం స్లోగా కదలము, మనం ఇప్పుడు ఇదే స్లో మోషన్లో నడుస్తున్న టైం నడవం, కానీ అక్కడ ఉన్న వాళ్ళ ఫీల్ అవ్వరు ఆ టైంని. బట్ పక్క వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళ టైం స్పీడ్గా వెళ్తుంటుంది, మన టైం స్లోగా వెళ్తుంటుంది. 2 పక్కన పెట్టి చూస్తే తప్ప మనకు వాళ్ళు స్పీడ్గా, వాళ్ళ ఏజ్ స్పీడ్గా పెరుగుతుంది అనే విషయం కూడా మనకు తెలియదు. ఓకే, సో ఇప్పుడు అది 1:360 స్పీడ్ ఉందనుకోండి, మనకు 1 year అయిపోయే లోపల అక్కడ 360 years అయిపోతాయి. మనం తిరిగి వెళ్ళి చూస్తే మన మునిమన వాళ్ళు కూడా వచ్చేసి ఉంటారు అనమాట. బట్ మనకు ఆ తేడా అనేది తెలియదు. సో మనం నించున్నటువంటి ఆబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని వెయిట్ని బట్టి అక్కడ టైం అనేది క్రియేట్ అవుతూ ఉంటుందన్నమాట, స్పేస్ టైం. ఓకే, ఓవరాల్గా యూనివర్స్ అనేది ఇలా ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. పర్టికులర్గా బ్లాక్ హోల్ ఇది చాలా ఎక్కువ గ్రావిటీ ఉంటుంది అనమాట, హై కాన్సన్ట్రేషన్. సో ఇది ఎంత ఎక్కువ అంటే ఆల్మోస్ట్ దాని చుట్టూ ఉన్న స్పేసుల్ని కదలనివ్వదు అది. సో బ్లాక్ హోల్ లోపల టైం అనేది కదలదు, స్పేస్ క్రియేట్ అవ్వదు కదా. సో స్పేస్ క్రియేట్ అవ్వకుండా టైం అనేది క్రియేట్ అవ్వదు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు టైం అసలు కదలదు. టైం కదలదు అంటే ఇంకా వాళ్ళు ఎప్పటికీ చనిపోరు అన్నట్టు. ఓకే, సో అంటే నీకు ఇంకొక రోజు అనేది గడవదు. అంటే ఇది థియరిటికల్లీ చెప్తున్నాను. ప్రాక్టికల్లీ మేబీ వెరీ స్లైట్ వెలాసిటీతో ఏమైనా కదులుతుండొచ్చేమో, కానీ థియరిటికల్లీ ఆల్మోస్ట్ బ్లాక్ హోల్ దగ్గర మనకు స్పేస్ క్రియేషన్ అనేది 0. సో మనకి ఎంత వెయిట్ పెరుగుతూ ఉంటే మనం నించున్న చోట టైము అంత స్లోగా కదులుతూ ఉంటుందన్నమాట. రైట్, ఇంకొక ఫ్యాక్టర్ కూడా ఉంది, దట్ ఈజ్ వెలాసిటీ. మనం నించున్నటువంటి ప్లానెట్ కదిలే వెలాసిటీని బట్టి కూడా అది ఎంత ఎక్కువ వెలాసిటీ ఉంటే టైం అనేది మనకు అంత స్లోగా గడుస్తుంది. ఇక్కడ వెయిట్కి బ్లాక్ హోల్ రెఫరెన్స్ ఉన్నట్టు స్పీడ్కి స్పీడ్ ఆఫ్ ది లైట్ రెఫరెన్స్. ఓకే, సో heavier the mass, slower the expansion for them. Okay, faster the mass, faster అని పెడుతున్నాను అంటే ఆ మాస్ ఎంత స్పీడ్తో అయితే కదులుతుందో స్పేస్లో దానికి తగ్గట్టుగా అంత స్లో అవుతుంది. ఓకే,
సో జీరో ఎక్స్పాన్షన్ రెఫరెన్స్ వచ్చేసి బ్లాక్ హోల్. విత్ రెస్పెక్ట్ టు వెలాసిటీ కూడా జీరో ఎక్స్పాన్షన్, దీని రెఫరెన్స్ వచ్చేసి స్పీడ్ ఆఫ్ లైట్. సో మన స్పీడ్ ఆఫ్ లైట్తో మూవ్ అవ్వగలిగితే మనకు టైం అనేది కదలదు, ఇప్పటికీ మన ఏజ్ ఇలానే ఉండిపోతుంది అన్నమాట థియరిటికల్లీ. స్పీడ్ ఆఫ్ ది లైట్తో మనం వెళ్ళలేము కానీ. సో ఒకటి హెవియర్ మాస్ దగ్గర ఉండాలి, బట్ అక్కడ ఉన్నటువంటి ప్రెషర్ మనం తట్టుకోలేము, బ్లాక్ హోల్లో ఉన్నటువంటి ప్రెషర్. ఆర్ ఫాస్టర్ ద మాస్, స్పీడ్ ఆఫ్ ది లైట్తో కూడా మనం ట్రావెల్ చేయొచ్చు. ఈ రెండు కూడా సైంటిఫికల్లీ ప్రూవన్. ఈ రెండు విషయాలు కూడా మనకు చెప్పింది ఐన్స్టీనే. ఓకే, సో ఈ థియరీ మీకు ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలంటే ఇంటర్స్టెల్లర్ అని ఒక మూవీ ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ కాన్సెప్ట్ని, పర్టికులర్గా ఈ ఫస్ట్ థియరీని. ఓకే, సో ఒకవేళ టైం ఉంటే ఒకసారి చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఇది మనకు ఇప్పుడు దాకా నేను పురాణాలు కానీ వీటిని ఏవి టచ్ చేయలేదు, ఒక ఈ పదం చెప్పడం తప్ప మిగిలిందంతా సైంటిఫిక్గా నిజంగా ప్రూవ్ అయింది ఏదైతే ఉందో అదే చెప్పుకుంటూ వచ్చాను. రైట్, సో ఇప్పుడు పురాణాల్లో ఏముంది అనేది చెప్తాను. ఓకే, సో పురాణాల ప్రకారం పురాణాల్లో రకరకాల 14 పురాణాలు, విష్ణు పురాణం, శివ పురాణం రకరకాలు ఉన్నాయి కదా. సో నేను ఈ విగ్రహారాధన ఆచారాలు ఇవేవి చెప్పానండి, ఓన్లీ సైన్స్ రిలేటెడ్ ఏదైతే మనకు టచ్లో ఉందో అది మాత్రమే చెప్తాను. సో పురాణాల ప్రకారం ఏంటంటే బ్రహ్మ అనే అతన్ని క్రియేటర్ అంటారు. అతను అనేది కూడా కరెక్ట్ వర్డ్ కాదు, మనిషి కాదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ విష్ణు అనేది స్పేస్ అండ్ శివ అనేది టైం. కాలభైరవుడు అని కూడా అంటూ ఉంటారు శివుడిని. ఇవన్నీ పేర్లు మాత్రమే, ఇట్ ఈజ్ నాట్ ఏ ఫిజికల్ ఫామ్. అంటే స్పేస్ అంటే విష్ణు అంతే. ఇప్పుడు విష్ణు అంటే ఇది ఇక్కడ స్పేస్ ఉంది కదా, ఇది విష్ణు అంతే, దానికి ఒక ఫామ్ ఇట్లా ఏమి ఉండదు నాకు అర్థమైనంత వరకు. నెక్స్ట్ టైం. సో టైంకి కూడా ఒక స్టార్టింగ్ ఎండింగ్ అంటూ ఉండదు కాబట్టి అది శివ అన్నట్టు మీరు అనుకోవాలంతే. సో శివుడు విష్ణు అనేది మనం ఆరాధించడం కోసం ఒక ఫిజికల్ ఫామ్ పెట్టుకుని ఏదో పూజలు చేయొచ్చు కావచ్చు కాక. బట్ పురాణాల ప్రకారం ఏంటంటే ఇట్ ఈస్ స్పేస్ అండ్ టైమ్ విచ్ ఆర్ లింక్డ్ టు ఈచ్ అదర్. స్పేస్ క్రియేట్ అయితే టైం క్రియేట్ అవుతుంది. ఈవెన్ సైన్స్లో కూడా మనకు ఆ రెండింటి మధ్యన స్పేస్ కూడా క్రియేట్ చేయని ఒక వర్డ్ ఉంది, స్పేస్ టైం. ఓకే, సో అంటే విష్ణువు శివుడు ఆర్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్ అన్నట్టు. సో ఈ స్పేస్ అనేది మనకు యూనివర్స్లో లేని ప్రదేశం అంటూ లేదు. ఇన్ఫ్యాక్ట్ మీరు మాలిక్యులర్ లెవెల్కి వెళ్ళినా మన ఎలక్ట్రాన్స్ మధ్యన కూడా ఒక స్పేస్ అనేది ఉంటుంది కదా. సో అందుకే మనకు పురాణాల్లో ఇందుగలడు అందులేడని సందేహం వలదు, ఎందందు వెతికినా అందందేగలడు అంటూ ఉంటారు కదా. సో అలా స్పేస్ అనేది లేని చోటు ఏదీ లేదు. స్పేస్ని మీరు అట్లీస్ట్ చూసి ఫీల్ అవ్వగలరు కానీ టైంని అసలు ఫీల్ అవ్వలేరు మీరు. బట్ స్పేస్ ఉంటేనే టైం ఉంటుంది, టైం ఉంటేనే స్పేస్ ఉంటుంది. సో ఇది బేసిక్గా మన పురాణాల నుంచి చెప్పిన ఈ 3. మరి ఓకే, ఒక క్రియేటర్ని పెట్టేసి బ్రహ్మ అనుకున్నాము, చుట్టూ ఉన్నటువంటి స్పేస్ టైంని విష్ణువు శివుడు అనుకున్నాము. మరి ఆబ్జెక్ట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ మెటీరియల్ ఎక్కడి నుంచి వచ్చింది, వీటికి ఏమైనా పేరుందా అంటే ఉంది. ఇవన్నీ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. వీటికి పురాణాల్లో స్త్రీలింగాన్ని ఆపాదించినారు. ఎనర్జీ మనం చూడగలిగిన ప్రతి ఆబ్జెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. మాస్ ఈజ్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఇది చెప్పింది కూడా ఐన్స్టీనే. E ఈజ్ ఈక్వల్ టు mc². మాస్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అని కనిపెట్టింది కూడా ఐన్స్టీనే. దీనికి కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది ఐన్స్టీన్కి. రైట్, సో E ఈజ్ ఈక్వల్ టు mc². సో మాస్ కావచ్చు, లైట్ కావచ్చు, ఎనీథింగ్ మన చుట్టూ మనం చూడగలిగింది ఏదైనా సరే ఇట్ షుడ్ బి ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ కావచ్చు, లైట్ కావచ్చు, మాస్ కావచ్చు, ఏదైనా సరే ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. ఫైర్ కావచ్చు, రైట్. సో వీటన్నింటికి మనము పిలిచేది శక్తి, అంటే స్త్రీలింగం. సో మన యూనివర్స్ తాలూకు యూనివర్సల్ లాస్ వీటన్నింటికి సంబంధించి ఉన్నదానికి పురాణాల్లో పురుషలింగం ఇచ్చి శక్తికి మాత్రం స్త్రీలింగం ఇచ్చారు. అంటే యూనివర్స్ క్రియేట్ అవ్వడానికి, ఎక్స్పాండ్ అవ్వడానికి అన్నిటికీ ఎనర్జీ అనేది అవసరం. అణువులో ఎనర్జీ అనేది ఉంటుంది కదా. సో ఇన్ఫ్యాక్ట్ ఈ డార్క్ మ్యాటర్ అనేది కూడా
ఎనర్జీ లేనటువంటిది కాదు, చాలా ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ బాడీస్లో ఉన్న ఎనర్జీ కంటే డార్క్ మ్యాటర్లో ఉన్న ఎనర్జీ ఎన్నో రెట్లు ఎక్కువ అనేది కూడా సైంటిస్టులు ప్రూవ్ చేశారు. సో అక్కడ కూడా ఎనర్జీ లేదు అనేది ఏం కాదు, జస్ట్ మనకు ఈ ఫిజికల్గా మనకు మాస్ కనపడుతుంది కదా, అది మాత్రమే ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కాదు, ఇంకా దేర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ. సో స్పేస్ ఉంటే ఎనర్జీ ఉన్నట్టు, స్పేస్ ఉంటే ఎనర్జీ ఉన్నట్టు. సో ఎనర్జీ, స్పేస్కు ఉన్నటువంటి ఎనర్జీని మనం శక్తి స్వరూపమని, స్పేస్ని విష్ణు అన్నట్టు చూస్తామన్నమాట బేసిక్గా. ఓకే, సో మేబీ కొంచెం బోరింగ్గా ఉండొచ్చు, బట్ ఇంతకంటే కన్స్ట్రెయింట్ చేయలేని ఈ టాపిక్ని. ఓకే, మనం చెప్పుకుంటూ పోతే ప్రతిదాంతో ఇంకా చాలా డీటెయిల్డ్గా చెప్పుకోవచ్చు, బట్ దిస్ ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ బేసిక్ ఫార్మ్స్ ఆఫ్ గాడ్. సో ఒక క్రియేటర్ని పక్కన పెట్టేస్తే ఎవ్రీవేర్ ఇన్ ద యూనివర్స్, ఓకే, విచ్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్. అంటే ప్రతి స్పేస్, అంటే ఇన్ఫినిటీ ఇన్ వన్, వన్ ఇన్ ఇన్ఫినిటీ అన్నట్టు. ఈ ఒక్క దేవుడే అన్ని చోట్ల ప్రతి స్పేస్లో ఉన్నాడు, ప్రతి స్పేస్లో ఉన్న దేవుడు ఒక్కడే అన్నట్టుగా ఒక కాంప్లికేటెడ్ లాగా ఉంటుంది బేసిక్గా మన పురాణాల్లో ఈ విషయం. సో అంటే ఇక్కడ నించుని ఎక్కడో ప్రపంచంలో జరిగిన విషయం కూడా మన చుట్టూ ఉన్న స్పేస్ ద్వారా మనకు కమ్యూనికేషన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఇంటర్లింక్డ్ టు ఈచ్ అదర్. ఓకే, ఈ టెలిపతీలు ఇవి నేను పెద్ద నమ్మను కానీ, బట్ పురాణాల ప్రకారం ఇట్ ఈస్ పాసిబుల్. అంటే ఎవ్రీ స్పేస్ ఈజ్ ఇంటర్లింక్డ్. ఈవెన్ మనకు ఒక 2013లోనే ఎప్పుడో ఒక రీసెర్చ్లో యూనివర్స్లో ఉన్నటువంటి కాంప్లెక్స్ టోటల్ ఇంటర్లింక్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉంటాయో, స్టార్స్, వీటన్నిటి మధ్యన నెట్వర్క్ ఏదైతే ఉంటుందో ఆ నెట్వర్క్కి మన బ్రెయిన్లో ఉన్న న్యూరాన్స్ యొక్క నెట్వర్క్కి చాలా సిమిలర్ కనెక్షన్ ఉంది అనే ఒక థియరీ కూడా ఉంది. నాకు కరెక్ట్ గుర్తు రావడం లేదు అది ఎప్పుడు వచ్చింది అనేది. మీరు ఇంటర్నెట్లో వెతికిన ఈజీగా కనపడుతుంది అది. ఓకే, MIT వాళ్ళు ఎవరో రిలీజ్ చేశారు అది థియరీ, నాకు కరెక్ట్ గుర్తులేదు. సో ఎనీవే, సో ఓవరాల్ మీకు రఫ్గా అయితే అర్థమైంది కదా. ఈ ఇంటర్లింక్ కాన్సెప్ట్ మీకు అర్థం అవడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్రాక్టికల్గా మనం ఫీల్ అయ్యేటటువంటిది. మీ అందరికీ DNA గురించి తెలుసు కదా. DNA మన బాడీలో అణువులో ఉన్న DNA. సో ప్రతి DNAకి ఇంకొక DNA గురించి తెలుసు. అంటే నాకు ఇక్కడున్న DNA తీస్తే ఈ DNAకి నా జుట్టు సన్నగా ఉందా, మందంగా ఉందా, నాకు బట్టతలు ఉందా, నాకు షుగర్ ఉందా, నా బ్లడ్లో క్యాన్సర్ ఉందా, ఈ ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క DNAకి తెలిసి ఉంటుంది. ఎవ్రీ DNAకి అదర్ DNA గురించి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇది నమ్మడానికి కష్టంగా ఉండొచ్చు, బట్ ఫీల్ అవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే దానికి ఎగ్జాంపుల్ మనమే. ఎందుకంటే మనం పుట్టడానికి ఉన్న కనెక్షన్ కేవలం ఒక్క స్పర్మ్ మాత్రమే, అంతే. అంతకుమించి మన డేటా ట్రాన్స్ఫర్ చేసింది ఇంకేం ఉండదు. కాబట్టి కేవలం ఒక్క స్పర్మ్లో ఎంత ఇన్ఫర్మేషన్ దాగుందో మీరే ఒకసారి ఆలోచించండి. ఓకే, మీరు అవటి వాళ్ళ, కుంటి వాళ్ళ, తెల్లగున్నారా, నల్లగున్నారా, మీ జుట్టు ఎలా ఉంది, మీ స్కిన్ డిసీజ్ ఉందా, మీకు క్యాన్సర్ ఉందా, ఆస్తమా ఉందా, ఇలా ఎన్నో చాలా విషయాలు. మీరు తెల్లగా ఉన్నారా, మీ ఫేస్ రౌండ్గా ఉందా, కోలమొహం ఉందా, ఇలా ఎన్నో విషయాలు. ఇన్ఫ్యాక్ట్ మీకు సంబంధించిన ఏమంటారు ఫైటింగ్ మెకానిజం, ఇమ్యూనిటీ సిస్టమ్, ఇలా ఎన్నో విషయాలు, చాలా విషయాలు, మీరు మీ బాడీ తెలుసుకున్న ఎన్నో విషయాలు ప్రతి స్పర్మ్లో దాగుంటాయి. ఫైనల్గా ఆ ప్రాబబిలిటీలో ఎంత శాతం మీ జీన్ వస్తుంది అనేది మనం చెప్పలేం, కానీ ఆ జీన్స్లో మాత్రం ఇంత ఇన్ఫర్మేషన్ స్టోర్ అయింది. అంటే ఒక సెల్లో ఎంత ఇన్ఫర్మేషన్ స్టోర్ అయిందో మీరు ఒకసారి ఈ ప్రతి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయినట్టే కదా లాజికల్లీ. సో ప్రతి డిఎన్ఏలో కూడా ఇంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది బేసిక్గా. ఎవ్రీ డిఎన్ఏ నోస్ అబౌట్ అదర్ డిఎన్ఏ. సో సిమిలర్గా ఇక్కడ ఎవ్రీ స్పేస్ నోస్ అబౌట్ అదర్ స్పేస్ అన్నట్టుగా మీరు ఇంటర్లింక్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ప్రతి చేంజ్ మనకు ప్రతి చోట రిజిస్టర్ అవుతూ ఉంటుంది, ప్రతి ఒక్కదానికి ఇంటర్ కమ్యూనికేషన్ ఉంటుంది అన్నట్టుగా నమ్ముతాను నేను. ఓకే, రైట్. సో ఇప్పుడు కొద్దిగా పురాణాల్లో చెప్పిన కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ పురాణాలకు సంబంధించి 4 యుగాలు ఉంటాయి. ఒక మహాయుగాల్లో 4 యుగాలు ఉంటాయి. కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం, కలియుగం. ఓకే, సో కృతయుగం 1 2 3 4 5 6 43.2 lakh years. కృతయుగం 17.28 lakh years, త్రేతాయుగం 12.96, ద్వాపరయుగం 8.64,
కలియుగం 4.32 lakhs. సో ఇవన్నీ కలిపితే ఒక మహాయుగం విచ్ ఈస్ 43.2 lakh years. ఓకే, సో ఇలాంటి మహాయుగాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒక మహాయుగం కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ రెండో మహాయుగం వస్తూ ఉంటుంది. సో ఇలా 71 మహాయుగాల్ని ఒక మన్వంతరం అంటారు. అదేంది 71 మన్వంతరం అంటే దానికి ఒక స్టోరీ ఉంటుంది, మళ్ళీ అదంతా మీకు అవసరం లేదు. సో ప్రతి మన్వంతరానికి ఒక అధికారి ఉంటాడు, అట్లా రకరకాల స్టోరీలు ఉన్నాయి. అదంతా మీకు ప్రస్తుతం నేను ఓన్లీ సైన్స్ రిలేటెడ్ కనెక్షన్ ఉన్న విషయాలు మాత్రమే మాట్లాడతాను. సో 71 మహాయుగాలకి ఒక మన్వంతరం అంటారు. 14 మన్వంతరాన్ని ఒక కల్పం అంటారు. 2 కల్పాలని ఒక బ్రహ్మ డే అంటారు. ఈ డివిజన్స్కి పురాణాల్లో ఉన్నటువంటి డెఫినేషన్ ఏంటంటే, ఒక కల్పానికి క్రియేషన్, ఇంకో కల్పానికి డిస్ట్రక్షన్. క్రియేషన్, డిస్ట్రక్షన్ అంటే ఎర్త్ ఉందనుకోండి ఇప్పుడు. సో ఈ ఎర్త్ క్రియేట్ అయింది కదా, మళ్ళీ ఇది డిస్ట్రాయ్ అవుతుంది. అంటే యుగాలు కాదు, ఈ యుగాలు అనేది ఎండింగ్ కాదు. ఎర్త్ అలానే ఉండి జీవరాశి అంతమైపోయి మళ్ళీ ఫ్రెష్గా ఫామ్ అవుతూ ఉంటుంది యుగాలకి. ఇది డిఫరెంట్. ఓవరాల్గా ఉన్నటువంటి డిస్ట్రక్షన్ క్రియేషన్ కంటిన్యూస్ సైకిల్ లాగా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక కల్పానికి క్రియేషన్, ఇంకో కల్పానికి డిస్ట్రక్షన్ అని ఒక బ్రహ్మ డే ఈజ్ ఈక్వల్ టు 2 కల్పాలు అంటారు అనమాట. ఓకే, సో 1 బ్రహ్మ డే అంటే దగ్గరగా 1000 మహాయుగాలు వస్తాయి. 1000 మహాయుగాలు 43.2 lakh years into 1000 is 1 kalpa. సో 2 kalpas, 1 creation and 1 destruction. ఓకే, ఇలాంటివి 100 years అంటే ఒక ఇయర్కి 360 రోజులు ఉంటాయి. రోజులు అంటే మన రోజులు కాదు, బ్రహ్మ డేస్. 1 బ్రహ్మ డే అంటే 2 కల్ప అంటే. సో అలాంటి 100 బ్రహ్మ ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బ్రహ్మ లైఫ్. అంటే బ్రహ్మకు కూడా అంతం ఉంది. సో బ్రహ్మ అనేది బేసిక్గా ఒక పర్సన్ పేరు కాదు, అది ఒక పొజిషన్. సో ఇప్పుడు ఉన్నటువంటి బ్రహ్మ పేరు నాకు కరెక్ట్ గుర్తు రావడం లేదు. పురాణాల ప్రకారం నెక్స్ట్ బ్రహ్మ ఎవరు అంటే 100 బ్రహ్మ ఇయర్స్ అయిపోయిన తర్వాత వచ్చేటటువంటి నెక్స్ట్ బ్రహ్మ ఎవరు అంటే ఆంజనేయ స్వామి. హనుమాన్ అని రాస్తాను సింపుల్గా. ఇది మన పురాణాలు చెప్పేది. ఓకేనా. సో ఇలా మనం ఉన్నటువంటి భూలోకం నుంచి రకరకాల లోకాలు ఉంటాయన్నమాట. పైన స్వర్గలోకం, పాతాళ లోకం, రకరకాల నరకలోకం, ఇట్లా రకరకాల లోకాలు ఉంటాయన్నమాట. సరే, ఈ లోకాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. సరే చెప్పేస్తాలే, అది కూడా మీకు ఉపయోగపడే విషయమే కాబట్టి. బేసిక్గా పురాణాల ప్రకారం మనం నమ్మేది ఏంటంటే, భూమి మీద అంటే మన లెవెల్ ఆఫ్ అంటే మనం బతికిన విధానాన్ని బట్టి మనం ఉండేటటువంటి లోకం జనరల్గా డిసైడ్ అవుతూ ఉంటుంది అంటారు. ఇది బ్రహ్మలోకం, దీని కింద పాతాళ లోకాలు ఉంటాయి, దీనిపైన మంచి సత్యలోకం, ఇట్లా రకరకాల లోకాలు ఉంటాయి. ఇక్కడ మనం బతికే లైఫ్ స్టైల్ని బట్టి మనం హయ్యర్ లెవెల్కి వెళ్తామా లోయర్ లెవెల్కి వెళ్తామా అనేది డిసైడ్ అయి ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ నరకలోకంలో మీరు ఇక్కడ జీవించినటువంటి దాన్ని బట్టి ఇక్కడ మీకు శిక్షలు ఉంటాయి. దాన్ని నరకయాతన అంటారు. మీ సోల్ ఏదైతే ఉంటుందో దానికి ఒక శరీరాన్ని తొడిగి, ఆ శరీరం పేరు యాతన. సో యాతన శరీరాన్ని ఆ సోల్కి తొడిగి నరకాన్ని చూపిస్తారు కాబట్టి దాన్ని నరక యాతన అంటారు. సో ఇక్కడ మీరు చేసిన పాపాలకు తగ్గట్టుగా శిక్షలు అనుభవించిన తర్వాత మళ్ళీ మీరు పైకి మనిషిగా పుడతారు. మళ్ళీ మీరు చేసిన పనుల్ని బట్టి కింద పైన అనేది డిసైడ్ అవుతుంది. సో ఒకవేళ మీరు పైకి వెళ్ళారు, సో పైన మంచి లోకాలకి వెళ్ళారు, ఇంకా పైకి లాస్ట్లో మోక్షలోకం అనేది ఒకటి ఉంటుంది, అల్టిమేట్ లోకం అదనమాట. ఇంకా అక్కడి నుంచి కిందికి దిగడం అనేది ఉండదు. ఓకే, మోక్షలోకం అంటే ఇంకా మళ్ళీ మానవ జన్మ ఎత్తడానికి అవకాశం లేనటువంటి లోకం అది. సో ఈ పైనున్న లోకాల్లో పైలోకంకి వెళ్ళారనుకోండి, ఈ పైలోకంలో మీరు చేసే పనుల్ని బట్టి మళ్ళీ మీరు కింది లోకానికి వస్తారు. ఈ దేవలోకాల్లో మీరు చేసే తప్పుల్ని బట్టి మా పురాణాల్లో కూడా చాలా వాటిలో చదివితే దేవలోకంలో పలానా దేవుడు ఈ మిస్టేక్ చేశాడు, మళ్ళీ మానవుడిగా జన్మించాడు, ఈ శిక్ష అనుభవించాడు, మళ్ళీ దేవలోకంలోకి వెళ్ళాడు అన్నట్టుగా ఉంటాయి చాలా స్టోరీస్ మనం గమనిస్తే. సో చాలామంది భూమి మీద మాకు మళ్ళీ మానవ జన్మ వద్దు అన్నట్టుగా
చాలా పూజలు చేస్తూ ఉంటారు, మాకు మోక్షలోకం కావాలి అన్నట్టుగా. సో ఇలా పైలోకాలకి వెళ్తూ మీరు ప్రతి చోట చెప్పే బేసిక్ డెఫినేషన్ ఏంటంటే మనం ఆ లోకంలో మనం జీవించిన విధానాన్ని బట్టి మనకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తూ ఉంటాం అన్నమాట. సో మానవ జన్మ ఎత్తడం అనేది బేసిక్గా దురదృష్టకరం. అంటే అన్ని కష్టాలు ఉంటాయి బేసిక్గా మానవుడికి అని ఇదంతా థియరీగా చెప్తున్నాను అంతే. జస్ట్ అంటే ఇంత కాంప్లెక్స్ యూనివర్సిటీలో మనకున్న ప్రాబ్లమ్స్ చాలా చిన్నవి అనే ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాను అంతే. ఇది ఇండైరెక్ట్ మోటివేషన్ లాగా ఎందుకు అనుకోవాలనేది చెప్తున్నాను మీకు అంతే. సో అంతటి యూనివర్స్లో ఉన్న ఇంత చిన్న భూమి మీద ఇంత కాంప్లెక్స్ ఇదిలో మనము గవర్నమెంట్ జాబు వీటన్నిటి గురించి ఇంత స్ట్రెస్ తీసుకుంటాం కదా. బట్ యూనివర్స్ ఈజ్ మచ్ బియాండ్ ఆల్ దిస్ అన్నట్టుగా చెప్పడం కోసం చెప్తున్నాను బేసిక్గా ఇది. సో ఇది తర్వాత వీడియో ఎండింగ్లో చెప్తాను కదా, ఇదే నేను బేసిక్గా చెప్పాలనుకుంటుంది. రైట్. సో ఇది బేసిక్ యుగాల గురించి. ఇక ప్రతి లేయర్ గురించి మీకు అవసరం లేదు. మీకు ఎంతవరకు అవసరం అంతవరకే చెప్తున్నాను. ప్రతి దాని గురించి చెప్పమన్నా చెప్తాను నేను. ఓకే. సో ఇందులో కూడా మళ్ళీ టైం రిలేటివిటీ థియరీలు చాలా వస్తాయి వీటిల్లో కూడా. సరే, అది పక్కన పెట్టేద్దాం. రైట్. సో దీన్ని సైంటిఫిక్గా మనం కోరిలేట్ చేసే ప్రయత్నం చేద్దాం. అంటే అసలు ఒక బ్రహ్మాండే అంటే ఎంత ఉండొచ్చు అని. సో చాలామంది అనుకుంటూ ఉండొచ్చు సన్ ఇలా ఉండి ప్లానెట్స్ దీని చుట్టూ తిరుగుతూ ఉంటాయని. అది బేసిక్గా మనం ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే, బట్ స్పేస్లో రియల్ టైంలో మేబీ కొంతమంది తెలిసే ఉండొచ్చు. సో జనరల్గా మనం ఇలాంటి ఇమాజినేషన్లోనే చదువుకుని ఉంటాం. బట్ ఇది ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న డైరెక్షన్. బట్ రియాలిటీకి సన్ ఇలా మూవ్ అవుతూ ఉంటుంది, వీటి చుట్టూ ప్లానెట్స్ తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో సన్ అనేది కదులుతూ ఉంటుంది. ఎలా కదులుతూ ఉంటుంది అంటే మిల్కీ వే గెలాక్సీ ఉంటుంది కదా, ఈ గెలాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది సన్. సో ఒక సన్ మిల్కీ వే గెలాక్సీ చుట్టూ ఒక రౌండ్ వేయడాన్ని కాస్మిక్ ఇయర్ అంటారు. సైంటిఫిక్ భాషలో ఒక కాస్మిక్ ఇయర్ అంటారు. మళ్ళీ ఈ గెలాక్సీ కూడా ఏం ఖాళీగా ఉండదు. యూనివర్స్లో ప్రతిదీ క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూనే ఉంటుంది అనమాట. మన పురాణాల్లో చెప్పేది ఏంటంటే క్లాక్ వైజ్ తిరిగేది ఎనర్జీ అబ్జర్వ్ చేయడానికి, యాంటీ క్లాక్ వైజ్ తిరగడానికి ఎనర్జీ రిలీజ్ చేయడానికి అన్నట్టుగా కూడా. అంటే మన గుడిలో మీ చుట్టూ మీరు ఈ డైరెక్షన్లో తిరగండి అంటే మీ నుండి నెగిటివ్ ఎనర్జీ పోయేవన్నీ యాంటీ క్లాక్ వైజ్లో తిరిగే ఉంటాయి. మీ నుంచి అంటే ఏదైనా తప్పు చేసాము మా నుంచి ఇది తీసేయి అన్నట్టుగా ఉన్నప్పుడు జనరల్ యాంటీ క్లాక్ వైజ్ తిరగమని, లేదంటే క్లాక్ వైజ్ తిరగమని, గుడి చుట్టూ క్లాక్ వైజ్ తిరగండి, ఇట్లా ఉంటాయి అన్నమాట. ఇదంతా ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అబ్జార్ప్షన్. ఇదంతా ఇక ఆగమ శాస్త్రం గురించి మళ్ళీ సపరేట్గా చెప్పాల్సి వస్తుంది. జస్ట్ రఫ్ ఐడియా కోసం చెప్తున్నా. యూనివర్స్లో అన్ని క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఏదో డైరెక్షన్లో తిరుగుతూనే ఉంటాయి తప్ప ఖాళీగా అట్లా స్టాటిక్గా అయితే ఉండవు. రైట్. సో ఇంకా నెక్స్ట్ లెవెల్లోకి సరే ఫస్ట్ ఇదైతే చెప్పేస్తా. సో ఇలా మన సోలార్ సిస్టమ్ అనేది మిల్కీ వే గెలాక్సీ చుట్టూ, ఇది గెలాక్టిక్ సెంటర్ అంటారు దీన్ని. సో చుట్టూ తిరగడానికి మనకు పట్టేటటువంటి టైము 225 మిలియన్ ఇయర్స్. సో అలా 36 సార్లు తిరిగితే ఒక్క బ్రహ్మ డే అవుతుంది నియర్లీ. అంటే సన్ మనకు ఎర్త్ చుట్టూ సన్ తిరగడం తెలుసు, కానీ సన్ మిల్కీ వే గెలాక్సీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఇలా 36 సార్లు తిరిగితే ఒక్క బ్రహ్మ డే అవుతుంది. అంటే ఒకసారి క్రియేట్ అయ్యి డిస్ట్రాయ్ అవుతుంది, మళ్ళీ కొత్త క్రియేషన్ అనేది వస్తుంది అనమాట ఎర్త్ మీదకి. ఓకే. సో టోటల్ ఈ బ్రహ్మ ఇయర్ అనేది అయిపోయిన తర్వాత యూనివర్స్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. కంప్లీట్ యూనివర్స్ అంతా కొలాప్స్ అయ్యి మళ్ళీ టైం అనేది ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్గా మనకున్నటువంటి థియరీ. ఇంకా పై లెవెల్లోకి వెళ్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ వైబ్రేషన్. శివుడి ఢమరుకం ఏదైతే ఉంటుందో అది ఒక్కసారి ఇలా వైబ్రేషన్ ఈజ్ ఈక్వల్ టు దిస్ బ్రహ్మ ఇయర్ అన్నట్టుగా కూడా ఒక థియరీ ఉంటుంది. ఓకే. సో వీటన్నింటి లోకాల పైన బ్రహ్మలోకం ఉంటుంది అంటారు బేసిక్గా. సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తా. రైట్. సో బేసిక్గా ఈ బ్రహ్మాండం పైన బ్రహ్మ ఉంటాడు అనే ఒక నమ్మకం ఉంటుంది. ఆల్రెడీ మీకు సైంటిఫిక్గా చెప్పాను కదా, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్. సో మన పురాణాల్లో బ్రహ్మ కింద లోటస్ని రిప్రజెంట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇలా యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది అనే ఒక ఇండైరెక్ట్ రిప్రజెంటేషన్ అని కూడా ఒక థియరీ ఉంది మనకు బేసిక్గా. సో
బ్రహ్మ ఈ యూనివర్స్ అనే అండం మీద ఉండి అది ఎక్స్పాండ్ అవుతుంది అన్న ఆ ఎక్స్పాన్షన్కి సిగ్నిఫికెన్స్గా లోటస్ ఫ్లవర్ని మనం సిగ్నిఫికెంట్గా పెడతామని నమ్మేవాళ్ళు ఉన్నారు. సో ఈ ఈ ఈ యూనివర్స్ ఎక్స్పాన్షన్ అనేది బేసిక్గా బ్రహ్మలోకం కింద ఉంటుంది. సో బ్రహ్మ అనే దీని క్రియేటర్. అండ్ ఈ యూనివర్స్లో ఉన్న ప్రతి చోట ఉన్నది శివుడు అనే ఒక నమ్మకంతో మనం శివలింగాన్ని ఈ అండం శేపంలో అండ రూపంలో జనరల్గా పూజిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో ఇది జస్ట్ బ్రీఫ్, అంటే మనకు ఉన్నటువంటి ఎన్నో స్టోరీలు, వీటన్నింటిలో బేసిక్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్ మనం అర్థం చేసుకోవాల్సినవి ఓన్లీ 4 ఉన్నాయి. ఓకే, ఒకటి బ్రహ్మ, హూ ఈజ్ ద క్రియేటర్. ఓకే, అండ్ విష్ణు, శివ. సో మన సైన్స్ లాగే కలిపి రాసేస్తున్న వీటిని స్పేస్ టైం అన్నట్టుగా. నెక్స్ట్ శక్తి. ఇవండి బేసిక్గా మన పురాణాలు చెప్పేవి. ఓకే, సో వీటి రియల్ అర్థమని నాకు అనిపించింది ఏంటి అనేది మాత్రమే నేను మీకు చెప్పాను. సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది చాలా సింపుల్. నేను ఆచారాలని నమ్మనండి, అస్సలు నమ్మను. అంటే ఒక దేవుడి విగ్రహం పెట్టి ఏదో దండం పెట్టుకుంటే మనకి ఏవో కష్టాలు తీరిపోతాయి అనుకునేదైతే నేనైతే అస్సలే నమ్మను. కానీ వెళ్తా గుడికి. ఎందుకు వెళ్తాను అంటే, మనకు ఇప్పుడు పబ్లిక్ పార్క్స్ ఇవన్నీ ఉంటాయి కదండి, ఎందుకు వెళ్తాం మనం? ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కోసం. మన చుట్టూ నెగిటివ్ పీపుల్ ఉన్నప్పుడు మనకు కూడా థాట్స్ అనేవి నెగిటివ్గా ఉంటాయి. ఆల్వేస్ మనం ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్లో ఉండడానికే ఇష్టపడతాం. సో అలాంటి పాజిటివ్ ఎన్విరాన్మెంట్ అంటే గుడిలోకి వచ్చి ఎవరు కూడా ఎవరిని మర్డర్ చేద్దామా, ఎవరిని మోసం చేద్దామా అనేది కాకుండా జనరల్గా ఒక పాజిటివ్ థాట్స్తో వస్తారు, ఒక పాజిటివ్ పీపుల్ వస్తారు. అందుకే గుడికి వెళ్ళినప్పుడు తలస్నానం చేయండి, కాళ్ళు కడుక్కోండి. ఇదంతా ఎందుకంటే ఎవ్రీథింగ్ అంతా మీకు పాజిటివ్గా ఉండాలి గుడిలో ఉన్నప్పుడు. సో దట్ ఎవ్రీవన్ అబ్జర్వ్స్ దట్ పాజిటివ్ ఎనర్జీ అన్నట్టు ఉంటుంది. సౌండ్ కావచ్చు, ఏదైనా సరే. ఇక ధ్వజస్తంభం ఎందుకు అక్కడ పెడతారు, గోపురం ఎందుకు అక్కడ పెడతారు, అదంతా శాస్త్రాలు పక్కన పెట్టేస్తే, నా ఓన్లీ ఇంటెన్షన్ మీరు ఉన్న లైఫ్ని ఇంకా బెటర్మెంట్ చేయడానికి మనకు తెలిసింది ఏదైనా ఉపయోగపడుతుందా, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. సో నమ్మచ్చు, ఆచారాలు నమ్మచ్చు. ఇప్పుడు నేను మీకు ఏదైతే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది చెప్పానో, ఇప్పుడు దీపారాధన ఉంటుంది కదా. సో చాలామంది నమ్మేది ఏంటంటే గర్భగుడిలో ప్రాణప్రతిష్ఠ అనేది చేసిన తర్వాత ఈ మనకు ఉన్న ప్రతి ఎనర్జీ అనేది మనకు స్టార్స్ నుంచే వస్తుంది. భూమి మీద మనం నివసించడానికి కారణం అంటే సన్ నుంచి వచ్చే ఎనర్జీ, అదర్ స్టార్స్ నుంచి కూడా వస్తుండొచ్చు కావచ్చు. సో ఆ ఎనర్జీ అబ్జార్ప్షన్కి మనకు బేసిక్గా గర్భగుడి పైన ఒక గోపురం ఉంటుంది కదా. సో దాని నుంచి ఎనర్జీ తీసుకుని ఈ ఎనర్జీ అబ్జార్బింగ్ మెటల్ ఒకటి విగ్రహ రూపంలో పెడతారు. సో దాని నుంచి వచ్చినటువంటి ఎనర్జీ మీరు అబ్జర్వ్ చేసుకోవడానికి క్లాక్ వైజో యాంటీ క్లాక్ వైజో తిరగమని చెప్తూ ఉంటారు. తన చుట్టూ తాను ఒకలాగా తిరుగుతారు, మళ్ళీ గుడి చుట్టూ ఒకలాగా తిరుగుతూ ఉంటారు. ఆ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడానికి బెల్లు కొట్టడం కావచ్చు, మళ్ళీ మన ఈ హారతి ఇస్తారు కదా, అది కూడా క్లాక్ వైజ్ తిరగడానికి ఇట్ ఈస్ అ ఫార్మ్ ఆఫ్ అబ్జర్వింగ్ ఎనర్జీ. మళ్ళీ ఆ ఎనర్జీని మనం తీసుకోవడానికి హారతి అద్దుకోవడం, ఇలా ఉంటాయని నేను అనుకుంటున్నా. లేదు శాస్త్రాలు పురాణాలు ఇవన్నీ నిజమంటే నాకైతే తెలియదు. కానీ నేనైతే పర్టికులర్గా ఆచారాలు వీటిని నేను నమ్మను. కానీ ఇదంతా నేను చెప్పేది ఏంటంటే జస్ట్ టు ఫీల్ దట్ హౌ కాంప్లెక్స్ ఈజ్ యూనివర్స్. మనకున్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్సే కాదు అన్నట్టుగా. సో బియాండ్ అంటే నా థాట్ ప్రాసెస్లో ఏముందో అంటే ఆలోచనలు ఎక్కించడం అనేది నా పాయింట్ కాదండి. ఆలోచన విధానాన్ని నేర్పించడమే నా పాయింట్. అంతే. నేను ఎలా ఆలోచిస్తానని చెప్పాను అనుకోండి, మీకంటూ సొంత బ్రెయిన్ ఒకటి ఉంది కదా, అది కూడా ఆలోచించడం మొదలు పెడుతుంది. దీన్ని గుడ్డిగా ఫాలో అవ్వకుండా సో ఇందులో ప్రతి లేయర్లో చాలా డీప్ స్టోరీస్ ఉన్నాయి. నేను సింప్లిఫై చేసి మీకు బేసిక్గా మనం పూజ చేస్తున్నా ఏం చేస్తున్నాం అనే. ఇప్పుడు నిన్న వైకుంఠ ఏకాదశి రోజు ఈ డోర్స్ ఓపెన్ చేసి పెట్టుంటారంటే నేనైతే నమ్మనండి, 100% నమ్మను. కానీ మీరు ఎందుకు పోస్ట్ పెట్టారంటే నేను నమ్మేది ఏంటి, అందరూ ఒకటి జరగాలని బలంగా కోరుకుంటే జరగచ్చు. అది అలాంటి ఒక స్క్రిప్ట్ ఉంటుంది అన్నట్టు నమ్ముతాను, అంతే. నేను నిజంగా నమ్మను అలాంటివి. ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రతి చోట విష్ణు ఉంది అని నేను నమ్మినప్పుడు, విష్ణు అంటే దేవుడు అన్నట్టు కాదండి, ఇట్స్ స్పేస్ ఎనర్జీ అన్నట్టు నమ్ముతాను, అంతే. దానికి ఏ పేరన్నా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టే ఇంటెన్షన్ తప్ప నేను బేసిక్గా ఈ దేవుడు ఆచారాలు ఇలాంటివి
నమ్మను, ఆర్ నాకు అవుట్ ఆఫ్ సిలబస్ అనుకుంటాను బేసిక్గా. సో ఇది నాకు అర్థమైన విషయం. సో ఈ వీడియో మీకు ఉపయోగపడితే హ్యాపీ, ఉపయోగపడకపోయినా హ్యాపీ. నా హ్యాపీనెస్కి మీకు అర్థం కావడానికి లింక్ లేదు కాబట్టి నేను ఎలాగైనా హ్యాపీనే. ఇంకొక విషయం, ఒకవేళ మీకు ఇందులో ఏదైనా సందేహం ఉన్నా, లేదా నేను ఏదైనా తప్పు చెప్పినట్టున్నా, లేదా ఇంకేదైనా టాపిక్ మీద నేను వీడియో చేయాలని మీరు ఎక్స్పెక్ట్ చేసినా చెప్పండి. నాకు వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా సరదాగా అలా ఒక వీడియో చేద్దాం. ఇది నేను మామూలు గేట్ క్లాసులు చెప్పేటప్పుడు కూడా బ్రేక్లో నాకు స్టాఫ్ రూమ్కి వెళ్ళడం అంత ఇష్టం ఉండదు. ఎందుకంటే స్టాఫ్ మాట్లాడుకునే మాటలు ఎందుకో నాకు అంత సింక్ కావు. బహుశా నాకు అప్పుడున్న ఏజ్ వల్ల కావచ్చు, లేదా నేను ఒక ఎసెంట్రిక్ పర్సన్ అవ్వడం వల్ల కావచ్చు, నాకు ఎందుకో ఆ స్టాఫ్ రూమ్కి వెళ్ళడం అంటేనే అస్సలు అసహ్యం. అసలు లంచ్ చేయడానికి వెళ్ళినా 5 minutesలో తిని వచ్చేస్తా. ఏమో నాకెందుకో వాళ్ళు మాట్లాడే మాటలు ఎందుకో నచ్చవు. అందుకని నేను ఎప్పుడు క్లాస్ రూమ్లోనే ఉండేవాడిని. అంటే 8 గంటల క్లాస్ ఉంటే ఒక 5 నిమిషాలు అలా తినేసి వచ్చేసి మిగిలిన టైం అంతా కూడా నేను క్లాస్ రూమ్లోనే ఉంటాను. స్టూడెంట్స్ బ్రేక్ ఇస్తే వాళ్ళు వెళ్ళిపోతారు, కానీ మిగిలిన వాళ్ళతో ఇట్లాంటి కథలు చెప్తూ ఉండేవన్నమాట. అదే మీతో ఎప్పుడు ఈ స్టోరీ చెప్పలేదు. ఆస్ట్రాలజీ గురించి, దేవుడి గురించి, ఇట్లా రకరకాల ఏవో పిచ్చి పిచ్చి టాపిక్స్, రకరకాల టాపిక్స్ మాట్లాడేవాడిని అనమాట. సో ఈ టాపిక్ పర్టికులర్గా మీతో ఎప్పుడు మాట్లాడలేదు కదా, ఒకసారి మాట్లాడి చూద్దాం స్టూడెంట్ రియాక్షన్ ఎలా ఉంటుందో అనేసి ట్రై చేశాను. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.